స్టార్టింగ్ మీతోనే మొదలుపెట్టాను. హాయ్ చెప్పండి అందరికి. మీరు కూడా చెప్పండి అత్తమ్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా డేస్ అయిపోయింది కదా నేను లాంగ్ వీడియో పెట్టి, అసలు కుదరట్లేదు గైస్. నాకే అనిపిస్తుంది ఇన్ని డేస్ అయిపోయిందా అని చెప్పేసి. నేను వీడియోస్ పెట్టాలి కానీ లాంగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి, కాకపోతే అసలు టైం సెట్ అవ్వక ఏది పెట్టలేకపోతున్నాను. మళ్ళీ ఇదిగోండి ఈ గృహప్రవేశం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడాలి ఇక్కడి నుంచి అయినా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తానా లేదా అనేది. ఇది మా నాన్నమ్మ గారు వాళ్ళ గృహప్రవేశం అన్నమాట. అంటే మా హస్బెండ్ కి అమ్మమ్మ గారు అవుతారు. సో మా నాన్నమ్మ గారు వాళ్ళైతే ఆల్రెడీ ముందున్న హౌస్ పైన అయితే ఇంకొక పోర్షన్ కన్స్ట్రక్ట్ చేశారు. సో మొత్తం ఈ హౌస్ ఎలా ఉంది అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. పైన కూడా పక్క పక్కన 2 పోర్షన్లు అనమాట. ఒక పోర్షన్ కి అయితే ఇలాగ సందు కూడా వచ్చింది ఎక్స్ట్రాగా. సో అది చూడడానికి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ లో మీరు గనక చూస్తే చీకటిగా ఉంది కదా. సో చీకటిగా ఉంది కాబట్టి తెల్లవారుజామున అనుకోకండి, నైట్ అయితే వచ్చిందనమాట. రాత్రి 7:58 అయితే ముహూర్తం టైం అయితే వచ్చింది. సో మేమైతే ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి, అంటే 6 ఆ టైంకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ముందుగా అంతా డెకరేషన్ చేసుకుంటున్నాము. గంటలు అయితే ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేసి ఇక్కడ మొత్తం గుమ్మాలకి వాటికి అయితే మా డాడీ మా బావ కలిపి ఇలాగా పూలదండలు అయితే అన్ని పెడుతున్నారు అనమాట. ఎన్ని ఉన్నా కానీ మనకు మెయిన్ గా కావాల్సింది మామిడాకులు కదా. మామిడాకులు అయితే ఫస్ట్ అయితే గుమ్మాలకి కట్టేశారు. నాకు మీరు చూసింది లెఫ్ట్ సైడ్ పోర్షన్ అనమాట, ఇది రైట్ సైడ్ పోర్షన్. రెండు కూడా మాక్సిమం సేమ్ ఒకేలాగైతే కన్స్ట్రక్ట్ చేశారు. కాకపోతే పైన సీలింగ్ మాత్రం కలర్స్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. హౌస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మా నాన్నమ్మ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు దగ్గరుండి తీపించారనమాట. మొత్తం తీయమ్మ బాగా తీయాలి అని చెప్పేసి తీపించారు. ఆ తర్వాత లోపలికి వెళ్లే ముందు అయితే బిందులతో లోపలికి వెళ్ళాలి కదా. సో మా నాన్నమ్మ గారు అయితే ఈ రాగి బిందులు అయితే తీసుకున్నారనమాట. వీటిని బాగా క్లీన్ చేసి వాటర్ తో అయితే నింపేసాము, పసుపు నీళ్ళు అనమాట అవన్నీ. ఇంకా తర్వాత అయితే పూజకు కావాల్సినవన్నీ కూడా మా పెద్దమ్మ గారు, అత్తమ్మ, అలానే నాన్నమ్మ గారు అందరూ కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా పూజకి అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. సో చాలా ఫాస్ట్ గా అయితే అందరూ అన్ని చేస్తున్నారు. దేవుడి ఫోటోలు కూడా అన్ని సర్దేశాము అప్పటికే. ఫైనల్ గా గృహప్రవేశం చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. మా బాబాయ్ గారు అయితే మొత్తం ఫస్ట్ అయితే దిష్టి తీసేయాలి కదా. గుమ్మడికైతే దిష్టి తీసి ఒకేసారి అయితే పగలగొట్టేశారు దాన్ని. ఆ తర్వాత లోపలికైతే అందరూ వరుసగా వెళ్ళిపోయాము, ఒకరి తర్వాత ఒకళ్ళం. మా నాన్నమ్మ గారి ఫేస్ లో చూసారా ఆనందం, ఎంత హ్యాపీగా ఉన్నారో కదా. మా మావయ్య గారు మా హస్బెండ్ అయితే తీస్తున్నారు అనమాట అందరినీ వీడియోస్.
హస్బెండ్ క్రియేటివిటీ చూసారా ఎంత బాగా తీస్తున్నారో కదా వీడియో. ఆ తర్వాత మా అత్తమ్మ మా నాన్నగారు అయితే మొత్తం పొయ్యి అది వెలిగించాలి కదా, ఇప్పుడు మనం పాలవి పొంగించి పరమాన్నం చేయాలి కదా, సో దానికోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇంకో పక్క అయితే దేవుడి ఫొటోస్ అన్ని పెట్టి దేవుడికి పూజ చేయడానికి పువ్వుల దండలు అవన్నీ వేసి పూజ అయితే చేస్తున్నారు అనమాట. ఫైనల్ గా పాలు అయితే పొంగిపోయాను అనమాట. 3 సార్లు అయితే పాలు పొంగాలి కదా, 3 సార్లు పాలు పొంగిన తర్వాత రైస్ అయితే వేసేసాము పరమాన్నం చేయడానికి. మా అత్తమ్మ మా నాన్నమ్మ గారు అయితే రైస్ వేసి దండం పెట్టుకున్నారు. ఇప్పుడు పరమాన్నం రెడీ చేస్తారనమాట. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మా నాన్నమ్మ గారు అయితే చల్లార పెడుతున్నారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. చేసేటప్పుడు అసలు రుచి చూడకూడదు కదా, అయినా కూడా టేస్ట్ అసలు సూపర్ వచ్చింది అనమాట. అయితే నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ రెడీ అయ్యి అందరం అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. ఏంటంటే నైట్ రావడం వల్ల భోజనాలు అవన్నీ నెక్స్ట్ డే అయితే పెట్టుకున్నారు. సో తర్వాత రోజు అయితే రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట. నైట్ టైం మీరు రాలేరు కదా, సో తర్వాత రోజు అయితే అందరూ వచ్చారు. అందరూ కూడా ఇల్లు చూసి చాలా బాగుంది అన్నారు అనమాట. అసలు ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ చాలా రకాలైతే ఆ రోజు ప్రిపేర్ చేపించారు బయట. ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇల్లు అవన్నీ చూసాకైతే భోజనాలు అయితే వెంటనే స్టార్ట్ చేసేసాము. ఒక పక్క వర్షం అన్నమాట. మనకి ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు వర్షం పడితే చాలా మంచిది అంటారు కదా, ఆ రోజైతే ఎంత వర్షం కురిసిందో అసలు చెప్పక్కర్లేదు. తర్వాత అయితే మా నాన్నమ్మ గారికి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చామన్నమాట. అది చూసి చూడండి ఎంత షాక్ అయిపోయారో. ఇది ఏఏ ఫోటో అన్నమాట. ఏఏ ఫోటో మా నాన్నమ్మ గారిలా చేసి నేనైతే ఫోటో ఫ్రేమ్ చేపించాను. ఎంతో నచ్చేసింది వాళ్ళకైతే. ఎంత షాక్ అయ్యారో అందరూ కూడా భలే ఉంది అన్నారు. నార్మల్ ఫోటోనైతే ఏఐ ఫోటోలో అయితే మార్చాను అనమాట. అది చూసారా ఎంత ఎలిగెన్స్ కి ఎంత బాగుందో కదా. మా నాన్నమ్మ గారు సేమ్ నాలానే ఉంది అని చెప్పేసి తెగ మురిసిపోయారనమాట. ఈ వీడియో అయితే అంతే. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా ట్రై చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.